ఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్పిన వీడియోస్కి కమెంట్ చేయండి. అలానే ఇవాళ సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకుందాము, చూద్దాం. సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఇప్పుడు మనం వృశ్చిక రాశి మాస ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి గురించి మాట్లాడాలంటే ముందు ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడతాం. ఆరోగ్య పరిస్థితి, దీని పట్ల మీరు బాగా శ్రద్ధ వహించి పని చేస్తారు. నేను చెప్పేది, వాకింగ్ చేయడం మొదలెడతారు, జాగింగ్ చేయడం మొదలు పెడతారు, జిమ్కి వెళ్ళడం మొదలు పెడతారు. అది కాకుండా ఎంత చేయగలుగుతారో అంటే శారీరకంగా చేస్తారు. ఇప్పుడు వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళు కూడా లెగ్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ మూమెంట్స్ ఇవి చేయడం జరుగుతుంది. ఒక సంకల్పం తీసుకుంటారు, ఈ నెల నేను ఏదో ఒకటి చేయాలి, సాధించాలి. ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి దయ వల్ల మీకు మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఈసారి ఈ నెల వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామిని మించిన బలవంతుడు లేడు. అతను వచ్చి మీ ఆరోగ్య క్షేత్రంలో మకాం వేశారు అంటే అతని ఆశీర్వాదం మీ ఆరోగ్యం మీద ఉంది. ఈ నెల ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిన గ్రహం కుజగ్రహం. కుజగ్రహము ఈసారి మీ ఆరోగ్య క్షేత్రంలోనే ఉంది. మ్యాక్సిమం దాటి వెళ్తే ఒక క్షేత్రం ముందు వెళ్తారు, మళ్ళీ వెనక్కి మీ క్షేత్రంలోకి వచ్చేస్తారు సంవత్సరం పాటు. సో మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ ఆరోగ్యం ఈసారి. లగ్నంలోనే కుజుడు ఉండడం అనేది చాలా శ్రేయస్కరం ఆరోగ్య విషయంలో. ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళందరికీ ఈ సంవత్సరమే ఒక ఆఫర్ అన్నమాట, ఒక ఆశీర్వాదం. ఇప్పుడు మనము ఆరోగ్యం గురించి మాట్లాడాము, ఇప్పుడు మానసిక స్థితి గురించి మాట్లాడదాం. మానసిక స్థితి గాల్లో ఉంటుంది మీది. ఈ నెలంతా మీరు గాల్లో ఉంటారు, ఇట్లా కాలు మీద కాలు వేసుకుంటారు. వేసుకోకపోయినా ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. నేను ఎవరినో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా, బయట చెప్పకపోయినా లోపలైతే ఇదే విపరీతంగా మీరు గాల్లో ఎగురుతారు. సో అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. అయినా మనం చూస్తూ ఉంటాం బయట 10లో 3 అలానే ఉంటారు. సో వీళ్ళు ఎస్పెషల్ ఈ నెల బాగా ప్రదర్శిస్తారు. అది నేను తెలుసా, నా దగ్గర బండి ఉంది, మా ఆస్తి ఎంత తెలుసా, మా ఊరిలో సొంత ఇల్లు ఉంది, మా పిల్లలు వీడికి డాక్టర్ సీట్ వచ్చింది, మా అమ్మాయి అమెరికాలో జాబ్ కొట్టింది. ఇలా గొప్పలు చెప్పుకోవడము, తను గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి, అలా తను కూడా చాలా గొప్పోడు అన్నట్టుగా భావించడం. సో అది తప్పులేదు, కానీ ఎదురాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. మీరు గొప్పోలే, నేను కాదనడం లేదు, కానీ మీ ఎదురాడికి కూడా గౌరవం ఇవ్వండి. కుదిరితే వాడికి సహాయం చేయండి, వాడిని కూడా పైకి తీసుకురండి. నేనే గొప్పవాడిని అనుకోవడం తప్పు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడండి, తప్పులేదు. మీ సక్సెస్ గురించి చెప్పుకోవడం ఎవరికైనా హ్యాపీనెస్సే ఇస్తుంది, కానీ పక్కనోడు కూడా కొంచెం అడ్వైజ్ ఇవ్వండి, హెల్ప్ చేయండి. మీకు ఇంత సక్సెస్ దేవుడు ఇచ్చాడు, కొంచెం టు సే దయా జాలి అనేది ఉండాలి ఒక పేదోడి మీద, లేనోడి మీద. సో ఎవరికి ఏది చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పేదోడికి వెళ్ళి నా దగ్గర ఇంతుంది అంతుంది అంటే వాడేమనుకుంటాడు? సో మనం అది ఆలోచించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. పేదవాడికి కుదిరితే సహాయం చేయండి. మీ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మీ స్టోరీ చెప్పండి, తప్పులేదు. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీకొచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలు అవన్నీ వేరే వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయకండి.
మీరు చేస్తారు అని చెప్పట్లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాం. వృశ్చిక రాశి మీరు బేసిక్గా ఎలా ఉంటుందంటే, మీది ఒకటేసారి బయటపడతారు. ఐ మీన్ టు సే, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు, అతని బలం అతనికే తెలీదు. టైం వచ్చినప్పుడు తెలుసు కదా, హిమాలయ పర్వతానికి వెళ్ళి సంజీవిని బూటీనే తీసుకొచ్చాడు. ఆయుర్వేద అవి ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈసారి వీళ్ళు స్పెషల్గా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. తర్వాత జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదామంటే, జాబ్ చేసే వాళ్ళు విపరీతంగా గొడ్డు కష్టం పడతారండి. విపరీతంగా పిచ్చిగా కష్టపడతారు. అలా ఇలా కాదు, మామూలుగా కాదు, చాలా కష్టపడతారు, ముందుకు రాణిస్తారు, దాంట్లో సందేహం లేదు. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం. వ్యాపారం చేసేవాళ్ళు ఈసారి కొంచెం జాగ్రత్తగా వ్యాపారం చేయండి. అంత ఈజీ కాదు వ్యాపారం చేయడం. ఈసారి చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. ఎదురోడు గురించి ఆలోచించి మీరు వ్యాపారం చేయాలి. మీరు రేట్లు పెట్టేసుకొని మీకు ఇష్టం వచ్చిన రేట్లు చెప్పేస్తే మీ వ్యాపారం ముందుకెళ్ళదు. వాడికి సరిపోవాలి, మనకు సరిపోవాలి. రేట్ అనేది ఇద్దరికి సరిపోవాలి. ఇంకోటి, రాసి పూసుకోవడము క్లయింట్స్తో అది జరగకూడదు. ముందు వ్యాపార ధోరణి ఏంటి, రేట్ ఏంటి, అదంతా మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు రాసి పూసుకోండి. ముందే మీరు వాటితో రాసి పూసుకుంటే తర్వాత రేటు దగ్గర మీకు ప్రాబ్లం వస్తుంది. సో వ్యాపారం చేసేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఐ మీన్ టు సే, చూసుకోండి మీ లావాదేవీలు అవన్నీ, మళ్ళీ మీకే తేడా వచ్చేస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, మానసిక స్థితి ఏంటో చెప్పుకున్నాము. వృశ్చిక రాశి చేయాల్సిన పరిహారం ఏంటో చూద్దాం. వృశ్చిక రాశి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యాలి, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి. మీకు ఎవరి మీద బాగా నమ్మకం ఉంటే వాళ్ళ ఆరాధన చెయ్యండి. స్వామివారి కాలు గట్టిగా పట్టుకోవండి, మీకు మంచి జరుగుతుంది. మనం అన్నీ చూసుకున్నాము. ఆరోగ్యం బాగుంది, వ్యాపారం కూడా ఓకే, జాబ్ కూడా చాలా బాగా కష్టపడతారు, మానసిక స్థితి కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి, అంతా బాగుంది. పరిహారం కూడా చెప్పాను. మర్చిపోకుండా వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవాలి. ఎస్పెషల్గా వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు కంపల్సరీ అండి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, అదొక ప్రాబ్లం ఉంది రాశికి. సో విఘ్నేశ్వరుడే ఈ విఘ్నాలని తొలగించేది కాబట్టి వినాయక చవితి రోజు తప్పకుండా వినాయక ఆరాధన చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ వస్తే ఫేస్ చేయగలుగుతారు దాన్ని. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు చాలా ఇంపార్టెంట్ అండి, నేను ఎలా చెప్తున్నాను, వినాయక చవితి ఎస్పెషల్గా ఆ రోజు మాత్రం గుర్తుపెట్టుకొని గణపతి ఆరాధన చేయండి, విఘ్నాలన్నీ తొలుగుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఉంటాను, ధన్యవాదాలు.